కోవూరు నియోజకవర్గం విడవలూరు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమారెడ్డి ఆధ్వర్యంలో రైతన్నకు వండ వైసీపీ ఎజెండా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విడవలూరు అంకమ్మతల్లి దేవస్థానం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైతులు పడుతున్న కష్టాల గురించి ప్రసన్నకుమారెడ్డి తహసీల్దార్ కు వివరించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అరాచక పాలనలో రైతులకు గిట్టుబాటు ధర లేక నానా ఇబ్బందులు పడుతుంటే కూటమి ప్రభుత్వం పట్టీ పట్టనట్లు ఉందని అన్నారు. అలాగే సూపర్ 6 పథకాలు అని చెప్పి ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని వాపోయారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, జిల్లా రైతు విభాగ అధ్యక్షులు పూండ్ల అచ్యుత్ రెడ్డి, విడవలూరు మండల కన్వీనర్ కాటంరెడ్డి నవీన్ రెడ్డి, దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి, కొండూరు వెంకట సుబ్బారెడ్డి, ఇనగంటి సురేందర్ రెడ్డి, 5 మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులకు ప్రసన్న కుమార్ రెడ్డి మేమంతా రైతులమే. కోవూరు నియోజకవర్గం సంబంధించి కార్యకర్తలు, ప్రజలు, రైతులు, ఇంకా నాయకులు అందరం ఇక్కడ రైతుల గురించి మాట్లాడడానికి వచ్చినాం. గత ప్రభుత్వంలో, జగనన్న ప్రభుత్వంలో 5 సంవత్సరాలు రైతులకి బ్రహ్మాండంగా ఫస్ట్ సంవత్సరం కూడా ఎందుకు షాక్ అంటే ఆ మాజీ ఇప్పుడుండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుణ్యాన మొదటి సంవత్సరం ఆ షాక్ మాకు తగిలింది. ఆ తర్వాత సంవత్సరం నుంచి మేము రైతులకి చిన్న ఎగ్జాంపుల్, ఒక రైతు ఒక ఎకరా పొలం కోస్తే 4 పుట్లో ఏదో 4.5 పుట్టి 4 పుట్లో పండిద్దాం 13 లెక్కన పండించుకొని ఒక ఎకరా ధాన్యానికి ₹1,00,000 వచ్చేది. ఒక ఎకరాకి అంటే ఒక రైతు 10 ఎకరాలు ఉన్న రైతుకి ₹10 లక్షల వచ్చేది 10 ఎకరాలకి. అలాగే ఈరోజు ఈ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో ఒక ఎకరాకి 2.5 పుట్టి అయితే మహా గగనంగా ఉంది. 2 పుట్లో ఏదో 2.5 పుట్టి 3 పుట్లు అయితే అబ్బా అంటున్నారు. 3 పుట్లు అయినా ఈ గవర్నమెంట్లో, కూటమి గవర్నమెంట్లో ఎకరాకి 50,000 మాత్రమే వస్తుంది. అంటే 10 ఎకరాల రైతుకి 5 లక్షలు మాత్రమే వస్తుంది. ఎంత వ్యత్యాసమో చూడండి. పోయిన గవర్నమెంట్కి, మా గవర్నమెంట్కి, జగనన్న గవర్నమెంట్కి, ఇప్పుడుండే గవర్నమెంట్కి లక్షల్లో రైతులు నష్టపోతా ఉన్నారు. అదీగాక ఎకరాకి ఖర్చులు పెరిగిపోయినాయి. 30,000 పైన అవుతుంది ఒక్కొక్క ఎకరాకి. కానీ ఈ రైతులు మేమేమంటే కూటమి ప్రభుత్వం 2 నెలల నుంచి ఎరగదీస్తున్నామని చెప్తున్నారు. 2 నెలల నుంచి ఎరగదీసింది ఏందో మాకేది కనపడలా. మా మాజీ ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పలానా రోజు ధర్నా అని చెప్పిన తర్వాత ముందుకు సాగారు. వీళ్ళు ఏడ ధర్నా చేస్తారు, మనకేడ చెడ్డ పేరు వచ్చేస్తో అనే ఉద్దేశంతో తప్పితే 2 నెలల నుంచి వాళ్ళ ప్రయత్నాలు చేసినప్పుడు ఒక్క దాంట్లో నాకు ఒక బేల్ బస్తా ఏమైనా ఉందా? కొనుగోలు ఒక్కో దాంట్లో ఏమైనా ఒక బస్తా ఉందా? లేదు. ఏం చేశారు వీళ్ళంతా? అన్నీ కళ్ళుపుల్లి మాటలు చెప్తున్నారు. రైతులారా, మనం ఎప్పుడు రైతులకు అండగా ఉంటాం. జగనన్న ప్రభుత్వం రైతుకు అండగా ఉంటుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ 6 అని ఒకటి చెప్పాడు 2024లో. అవి సూపర్ 6 పుణ్యాన్ని గెలిచాడు, ఈవీఎం పుణ్యాన్ని గెలిచాడు, ఎవరికి తెలియదు. మళ్ళీ 2029లో ఒకటి చెప్తాడు, సూపర్ 10 అని చెప్తాడు. ఏమి ఇబ్బంది ఇలా ఆయన ఈ లోపల మనిషి లోపల పెడతారు. ఈ రైతులకు అందరికీ, ఇక్కడికి విచ్చేసిన అందరూ ప్రజలందరికీ నేను పత్రికా విలేకరులకు అందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. రైతన్నలకు అండ వైఎస్ఆర్సీపీ జెండా అనే కార్యక్రమంలో భాగంగా గౌరవ మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు, కోవూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి నల్లపురెడ్డి ప్రసన్నకుమారెడ్డి గారి సూచనల మేరకు కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి డెల్టా రైతులందరూ కూడా మద్దతు ధర కోరుకుంటూ ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళ తరఫున మనం ఒక ధర్నా నిర్వహించి తద్వారా పాలకులు కళ్ళు తెరిచి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో ఆ రైతులందరూ కూడా మద్దతు ధర కల్పించే భాగంగా ఈరోజు ఈ ధర్నాలో కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఏదేమైందో కానీ మరి పోలీసు సోదరులు కొన్ని అభ్యర్థనలు చేసినారు. మరి ఇక్కడ అసెంబ్లీ జరుగుతూ ఉంది. కొన్ని ఇబ్బందుల కారణంగా ఈ మైక్ పర్మిషన్లో మీరు ఈ యొక్క ఏదైనా కానీ నినాదాలు చేయకుండా దయచేసి మీరు నెమ్మదిగా వచ్చి మీరు కావాలంటే వినతి పత్రం ఇచ్చుకోండి.
తహసీల్దార్ గారికి అన్న విధంగా వాళ్ళ మాటలకి మేము ఏకీభవించి ఏదైతే పోలీసు వారు చెప్పారో అదే విధంగా కూడా మేము అక్కడి నుంచి నిరసనగా వచ్చి ఇక్కడ వినతి పత్రం సమర్పించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మోసాలు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మరి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఎన్నో చెప్పినారు. నేను ఎవరి గురించి మాట్లాడటంలే. మరి ఈ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, అనుభవాన్ని కలిగిన 2 మంత్రులు ఉన్నారు, 2వ మూడోసారి మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు. ఒకసారి ఆలోచించండి, ఈ జిల్లాలో డెల్టా ప్రాంతం అయినటువంటి కోవూరు నియోజకవర్గం మొత్తం పూర్తిగా 5 మండలాలు డెల్టా ప్రాంతం. మరి పంట చేతులకు వచ్చే పరిస్థితుల్లో ఈరోజు మీరు జిల్లా అధికారులకి ఉత్తర్వులు ఇచ్చి సూచన సలహాలు ఇచ్చి రివ్యూలు పెట్టి మిల్లర్స్ను కూర్చోబెట్టి రెవెన్యూ అయితేనేమి వ్యవసాయ రంగ సంబంధమైనటువంటి సివిల్ సబ్సిడీ అందరినీ కూర్చోబెట్టి మరి ఏ విధంగా ప్రొక్యూర్మెంట్ చేస్తే మరి రైతులకి మనం గిట్టుబాటు ధరిస్తాం, ఏ విధంగా ఈ జిల్లాలో ఉండే రైతులు ఆదుకుంటామని ఒక మంచి నిర్ణయానికి మీరు శ్రీకారం చుట్టాలని మా యొక్క ధర్నా ద్వారా మీకు తెలుస్తుందని ఈ యొక్క ధర్నా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఒకసారి ఆలోచించండి, మరి గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పుకున్నారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం ఓన్లీ రైతుల గురించి 2 మాటలు ముగిస్తూ ఉండ. మరి రైతులకి గతంలో ఏం చెప్పినారంటే పెట్టుబడి ఎదగకుండా ఏ రైతుకైనా సరే మా ప్రభుత్వం వస్తే 20,000 రూపాయలు డబ్బులు ఇచ్చి మీకు ఆదుకుంటామని చెప్పినారు. మరి ఈ రోజుకి 10 నెలలు పూర్తయింది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో మరి అధికారం వచ్చిన 3 నెలలకే నెల్లూరులో వేదిక చేసి ఈ యొక్క ప్రతి ఒక్క రైతు అకౌంట్లో 13,500 వేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. 4 సంవత్సరాలు మాత్రమే 12,500 వేస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇంకో అడుగు ముందుకేసి 5 సంవత్సరాలు 13,500 వేసి 67,500 ప్రతి ఒక్క రైతు ఖాతాలకు వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి కదా. ఒకసారి ఆలోచించండి, రైతుల పట్ల ఏ ప్రభుత్వం ఉంటుందో, రైతులకు అండగా ఏముంటున్నారు, రైతులకు అండగా ఏ కుటుంబం ఉంటుంది ఒకసారి ఆలోచించాలా. ఇక్కడ రైతులు అయితేనేమి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి మేము పిలిచాం, ఏ యొక్క పార్టీకి సంబంధం లేకుండా రైతులందరూ రండి, ఏ పార్టీ అయినా పర్వాలా, పండించినటువంటి ధాన్యానికి మద్దతు ధర ఇవ్వటమే దానికి మా బాధ్యతగా తీసుకున్నటువంటి బాధ్యత శాసనసభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ తీసుకున్న నిర్ణయానికి ఇక్కడ ఉన్నటువంటి మేము అందరం కూడా కలిసి వచ్చి పనిచేయడం జరుగుతూ ఉంది. మరొకసారి ముందుకెళ్తే మరి గతంలో వచ్చేసి బీమా ఏదైతే ఉంటే ప్రభుత్వమే చెల్లించి ఏదైనా రైతులకు ఇబ్బంది కలిగితే నా వంతు నా ప్రజలు నా రైతులు అని చెప్పేసి గత ప్రభుత్వం ముందుకు వచ్చి బీమా కానీ వచ్చేసి ఏమైనా ఇబ్బంది జరిగితే బీమా కూడా ప్రభుత్వం భరిస్తూ ఉంటే బీమాను కూడా రద్దు చేశారు. గతంలో ఏదైనా కానీ ధర ఏమన్నా ఇబ్బందికరంగా ఉంటే ధర స్థిరీకరణ నిధి కోసం మరి అసెంబ్లీలో 3 కోట్లు కేటాయిస్తే ఈసారి వచ్చేసి 3,000 కోట్లు కేటాయిస్తే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 300 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే ఒక 10% మాత్రమే కేటాయించింది. ఒకసారి ఆలోచించండి, రైతుల పట్ల ఉన్నట్టు సిద్ధశుద్ధి. మరి ఇప్పటి వరకు కూడా రైతులకి ఒక్క పైసా కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఇన్పుట్ సబ్సిడీ లేదు. గతంలో మేము ఇచ్చినటువంటి సబ్సిడీ ఎరువులు అయితేనేమి, సబ్సిడీ విత్తనాలు అయితేనేమి, సహకారంలో ఎరువులు అందుబాటు తీసుకురావడం అయితే ఆర్బీకి అందుబాటులో తీసుకురావడం నిత్యం రైతులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రాష్ట్రం బాగుపడుతుంది కాబట్టి రైతులకు అండగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మరొకసారి ఆదరించండి. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఏ విధంగా చేస్తున్నాం ఒకసారి చూడండి. ఏదేమైనా ఈరోజు మేము ఇక్కడ ఉండే ఇక్కడ వచ్చి మేము చెప్పేది ఏంటంటే కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి ఏ వాగ్దానాలు కూడా చేయడం లేదు. దాంట్లో ముఖ్యంగా రైతులు పూర్తిగా విస్మరించింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి అధికారులైనా కానీ రైతుల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించి మరి ఇక్కడ పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరిస్తూ మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి 20 రోజులు కూడా మీరు ప్రత్యేక అధికారులు నిర్మించి ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ఈ యొక్క మా యొక్క పిలుపు మేరకు ఇక్కడ వచ్చినటువంటి రైతులకు, కార్యకర్తలు, సీనియర్ పార్టీ నాయకులకు, పాత్రికేయ సోదరులకు ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి మండలం నుంచి వచ్చేసిన నాయకులకు, రైతులకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. రైతులకు గిట్టుబాటు ధర కోసం అందరూ విడలూరు మండలానికి వచ్చి మద్దతు తెలిపినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Viswasai English Medium School. Our special features: well-planned academics, English communication skills, textbook reading, handwriting skills, online exams, games and sports, IIT, NEET orientation classes. Our recent accomplishment: 100% pass in 2024 SSC exam. అడ్మిషన్లు జరుగుతున్నవి. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, నెల్లూర్. ప్లే క్లాస్ టు 7th class. Hi Nilor, please subscribe to N3 TV.